నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే కొంచెం ఆగి వార్త చూడండి. మీరు ఎంతో ఇష్టంగా ఆకలితో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ మీ ఇంటి దాకా వస్తుంది, కానీ మీ నోటి దాకా రావడం లేదు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. కోల్కతాలో వెలుగు చూసిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్ కస్టమర్లు తీవ్ర కలకలం రేపుతుంది. జొమాటో డెలివరీ ఏజెంట్ చేసిన ఘనకార్యం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా బట్టబయలైంది. ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చాడు. మీ ఇంటి గేటుకు ఫుడ్ పెట్టినట్లు ఒక నకిలీ ఫోటో తీశాడు. వెంటనే యాప్ లో ఆర్డర్ డెలివరీ సక్సెస్ఫుల్ అని మెసేజ్ కొట్టాడు. అంతే, ఆ ఫుడ్ బ్యాగ్ మళ్ళీ తన బైక్ మీద పెట్టుకుని దర్జాగా అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ కంత్రిగాడి బాగోతం మొత్తం కస్టమర్ ఇంటి సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో అసలు గుట్టురట్టయింది. ప్రేక్షకులారా, బీ అలర్ట్! అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. యాప్ లో డెలివరీ అయిపోయింది అని మెసేజ్ రాగానే గుడ్డిగా నమ్మేసి కూర్చోకండి. వెంటనే బయటకు వెళ్లి మీ ఆర్డర్ తీసుకున్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. అసలు మీ ఇంటికి వచ్చేది డెలివరీ బాయ్సా లేక డెలివరీ ముసుగులో ఉన్న దొంగలా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం నిలదీయాల్సిన అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి నేరస్తులకు డెలివరీ యాప్స్ ఎలా ఉద్యోగాలు ఇస్తున్నాయి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు జరగడం లేదు? కేవలం కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కాదు, ప్రభుత్వాలను కూడా మనం అడగాలి. లక్షలాది మంది వాడుతున్న ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ పై ప్రభుత్వం నిఘా ఏది? కేవలం రీఫండ్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఇలాంటి దారుణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున్నే ఈ డెలివరీల ముసుగులో ఇళ్లలోకి చొరబడి దాడులు చేరన్న గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి డెలివరీ యాప్స్ పై, వారి సర్వీసులపై కఠిన నిబంధనలు తీసుకురావాలి. మోసాలకు పాల్పడే ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్టాలను కఠినతరం చేయాలి. కస్టమర్స్ ఇచ్చిన సీసీటీవీ సాక్ష్యంతో జొమాటో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో, ఆ దొంగ ఏజెంట్స్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఆన్లైన్ కస్టమర్స్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.